హాయ్ అండి, వెల్కమ్ టు కలీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో తెలగపిండి కూర ఎలా తయారు చేయాలో చెప్తాను. ఇది మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. ఈ తెలగపిండి అనేది నువ్వుల నూనె ఆడించిన తర్వాత నువ్వుల్లోంచి నూనె తీసేసిన తర్వాత లాస్ట్లో ఉండే ఫైబర్ కంటెంటే ఈ పిండి పదార్థమే తెలగపిండి అండి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడున్న కాలంలో బ్యాక్టీరియా వైరస్ల నుంచి కాపాడే శక్తి దీనికి కూడా ఉంది. ఖచ్చితంగా దీనైతే మనము 2 వారాలకు ఒకసారైనా తీసుకుంటే మనకి హెల్త్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ బాలింత్రాలకు కూడా స్పెషల్ డిష్గా అయితే దీన్ని గారె నూనెతో చేసి పెడతారండి. వాళ్ళకి కూడా చాలా మంచిది ఇది కనుక తెలగపిండి పెడితే. నెక్స్ట్ ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ తెలగపిండి కూరని ఎలా తయారు చేయాలో చెప్తాను. ఉప్మా లాగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంత ఉప్మా ప్రాసెస్ లాగే ఉంటుందండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది మనము ఎలా తయారు చేయాలంటే తెలగపిండి 1 గ్లాస్ వరకు తీసుకున్నాను. కొలత చూసుకోవాలండి, ముందర కొలత చూసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్రాసెస్ ఏంటంటే నేనైతే ఆయిల్ మన దగ్గర మామూలు ఆయిల్తో అయినా చేయొచ్చు. నేనైతే ఆల్రెడీ తెలగపిండి తీసుకున్నాను కాబట్టి గానుగ నూనె కూడా తీసుకున్నాను. ఆ గానుగ నూనెతో చేస్తున్నాను. ఇలాగా గానుగ నూనె లేకపోతే గారె నూనె అంటారు కదండి, నువ్వుల నూనె, ఇవన్నీ ఒకటే. ఆ నూనెతో చేస్తున్నాను. ఆ నూనె బాగా మరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకోవాలి. వేసుకొని దాన్ని వేపిన తర్వాత వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకొని తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా తీసుకొని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. బాలింత్రాలకు అయితే వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే వేస్తారు. హెల్త్కి వాళ్ళకున్న పరిస్థితుల్లో ఆ వెల్లుల్లిపాయలు అనేది చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి తెలగపిండి కూడా మంచిది కాబట్టి ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసి చేస్తారు. వాళ్ళకు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు కూడా వేసుకొని మరీ ఎక్కువ గోల్డెన్ కలర్ రానివ్వని అవసరం లేదండి. లైట్గా ఫ్రై అయితే చాలు. తర్వాత దీంట్లోకి పసుపు కూడా వేసుకోవాలి. వేసేసుకొని తర్వాత కొంచెం కారం అనేది ఆప్షనల్ అండి. తెలగపిండి కూర అనేది మనం కొంచెం పసుపు వేస్తాం కానీ పసుపు రంగులో ఉంటుంది. కొంచెం కలర్ రావడానికి మనం కారం వేసుకుంటున్నాం. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కారం అయితే ఈ కర్రీకి సరిపోతుంది. ఇలా వేసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి తెలగపిండి అయితే మనం 1 గ్లాస్ తీసుకున్నాం కదా, గ్లాసుకి గ్లాసున్నర వాటర్ అయితే వేసుకోవాలి. చాలామంది 2 గ్లాసులు వేసుకుంటారు, అలా కూడా వేసుకోవచ్చు. కానీ మగ్గించే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్లాసున్నర వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. నీళ్ళైతే మరిగించాలి. చూసారు కదా, చాలా వరకు ఉప్మా ప్రాసెస్ లాగే ఉంటుంది. అలాగే మనకి సింపుల్గా ఉప్మా ఎంత సింపుల్గా చేస్తాం పని అవ్వలేనప్పుడు, అలాగే ఇది కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఏదైనా మనం బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పుడు అయితే ఇలాగా మరుగుతున్న నీటిలో కొంచెం సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకొని మీరు అప్పుడే సాల్ట్ చూసుకోవాలి. తర్వాత కలపాలన్నా బాగా కలవదు కాబట్టి. ఇప్పుడు తెలగపిండి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసేసుకొని మనము దీన్ని అయితే లో ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. చాలా తొందరగా మగ్గిపోతుందండి. మధ్య మధ్యలో కలుపుకోకపోతే చాలా స్పీడ్గా అడుగంటిపోతుంది. చూసారు కదా, ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేయాలి, లేకపోతే మనకి ఎంత లో ఫ్లేమ్లో పెట్టినా చాలా వరకు అడుగంటుతుందండి. అడుగంటకుండా మాత్రం ఉండదు ఈ కర్రీ. ఎంత కలిపినా కానీ చూసుకొని, మీకు ఆయిల్ కూడా తక్కువ డ్రైగా బాగా డ్రైగా ఉన్నంత బాగోదు కాబట్టి కొంచెం ఆయిల్ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. చూసారు కదా, బాగా మిక్స్ చేశాను. ఇందులో కొంచెం చెమ్మ అనేది మనకు ఉంటుంది. ఆ చెమ్మ అంతా ఇంకేంత వరకు దీన్ని అయితే బాగా మిక్స్ చేయాలి. ఎంత బాగా దీన్ని ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది. అంతేనండి, ఇంకా ప్రాసెస్ అయితే ఏమీ లేదు. చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇంత సింపుల్ కర్రీని మీరు కూడా ట్రై చేయండి. ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని తెలగపిండి ఎండేలతో వండుతారు, తెలగపిండి బీరకాయ వండుతారు, చాలా బాగుంటుంది. మన ఛానల్లోనే తెలగపిండి ఎండేల కూర కూడా ఉంది. అది ఓల్డ్ వీడియో అండి, అంత క్లారిటీగా ఉండదు. నెక్స్ట్ మీకు కావాలితే కనుక కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా తయారు చేసి మీకు వీడియో చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.